హైదరాబాద్లోని హబ్సిగూడలో విషాదం చోటు చేసుకుంది. హోర్డింగ్ దింపే సమయంలో కరెంట్ షాక్ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు బాలు మల్లేష్ గా గుర్తించారు. ఓ చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించి హోర్డింగ్ దింపేందుకు బాలు కూలికి వచ్చాడు. సహాయం కోసం రామంతపూర్లో ఉన్న మల్లేష్ ను పిలిచాడు. భవనం 2వ అంతస్తులోని హోర్డింగ్ ను దింపేందుకు వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో హోర్డింగ్ జారి అక్కడే ఉన్న 11 kV విద్యుత్ తీగలపై పడింది. దీంతో ఇద్దరికి షాక్ కొట్టి స్పాట్లోనే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. వారి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ముఖాన్ని కొట్టకు. ఏమో ఆ సార్ బోర్డు దింపాలని చెప్పి 1000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ సారు పైన కరెంట్ ఉంది, ఆ కరెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు, ఏం లేదు. పైకి పోయిండ్రు, ఆ బోర్డు దించారు. కరెంట్ షాక్తోని ఇద్దరు చనిపోయిండ్రు. మాకు నష్టపరిహారం కావాలి, మాకు న్యాయం జరగాలని. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఫ్యామిలీలు, పాప ఒక బాబు. మా మామకి మా తమ్మునికి ఒక పాప ఒక బాబు. వాచ్మెన్ ఉండి బతుకుతున్నాము మేము. రాత్రి 11:30 గంటలకు ఇక్కడ జస్ట్ ఫర్ యూ బిల్డింగ్ అపోజిట్ బిల్డింగ్లోని వాచ్మెన్స్ ఉప్పల్ మల్లేష్ అండ్ బాలు ఇద్దరిని యజమాని తన బోర్డు తీయమని చెప్పినంత తీస్తున్న క్రమంలో అది జారి వైర్ల మీద పడ్డందుకు షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ యొక్క బిల్డింగ్ పైననే ఆ ఇద్దరికి అగ్ని ప్రమాదం జరిగి వాళ్ళు ఇద్దరు షార్ట్ సర్క్యూట్లో చనిపోవడం జరిగింది. ఆ డెడ్ బాడీస్ ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాం. ప్రమాద కారణాలు తెలియాల్సింది. ఎదురుగా బిల్డింగ్ బోర్డు దింపాలని చెప్పి ముఖాన్ని కొట్టకు. ఎవరు నెంబర్ ఎవరు వస్తున్నారు?